బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఈ టిప్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ టిప్స్ ఫాలో అయితే మాత్రమే ఫ్రంట్ షేప్, కప్ సైజ్ కానీ కప్ షేప్ కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసినట్లయితే ఫ్రంట్ మనకి హుక్ అండ్ ఐ పట్టి దగ్గర వచ్చే చాలా సెంటర్ గ్యాప్ అనేది చాలా మందికి ఎక్కువగా వస్తుంది కదా, ఆ గ్యాప్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా తిరుగుతుంది. అండ్ అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఎటువంటి రింకిల్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా అండ్ నీట్గా అచ్చుగుద్దినట్టు వస్తుంది. ఒకసారి ఈ మెథడ్ ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.